ఇక ఇక్కడికి వస్తే ఒకవైపేమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బఠాని. ఏది కావాలో మీరే ఆలోచించుకోండి. వాడిని పల్లి బఠానీలతో పోల్చడం కూడా వృధా. పల్లి బఠానీలన్నా వాళ్ళు పైసలు పెట్టి కొన్ని పల్లీలు బఠానీలు కొనకచ్చుకొని ఆ ట్రైన్లలోనో ఆ రోడ్ల మీద అమ్ముకుంటారు. కానీ వీడు ఆ టైపు కాదు. పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళ జోలలు గుంజుకొని వచ్చారాకం వీడు. పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళ జోలలు గుంజుకొని వచ్చి వాళ్ళ దగ్గర కూడా 5 రూపాయలు 10 రూపాయలకు వచ్చేసి దొంగ వీడు. వీడు సేమ్ చోట నైన్ లెక్క ఉంటాడు వీడు. అసలు పల్లి బఠానీని పెడితే పల్లి బఠానీ వాళ్ళ పరుగు పోతుంది. వీనికి పల్లి బఠానీ అని పెట్టద్దు. వాడు బ్లాక్మెయిలర్, చోటా నయీం. ఈ రాష్ట్రంలో దగ్గర 4 కోట్ల మంది ఉంటే వాళ్ళందరినీ మభ్యపెట్టినాడు ఛాయ పైసల కోసం. కాబట్టి దొంగ ఇక్కడ బిట్స్ పిలాని, ఇక్కడ పల్లి బఠానీ అన్నాడుగా. పల్లి బఠానీల జోల సంచలు గుంజుకొని పోయే రకం వీడు. కాబట్టి వీని ఎట్టి పరిస్థితుల వీని బలిపెట్టున్నదంటే వీడు స్టేజ్ల మీద కూడా మంచిగా మాట్లాడతలేడు. మార్నింగ్ న్యూస్లో మంచిగా మాట్లాడతలేడు, స్టేజ్ల మీద మంచిగా. నిన్న సేమ్ స్టేజ్ల మీద పోయి మళ్ళీ కేసీఆర్ అరే ఓరే అంటాను వీడు. మరి కేసీఆర్ని అరే ఓరే ఉన్నప్పుడు, ఒక రాష్ట్ర సాధకుని అరే ఓరే అన్నప్పుడు నువ్వెంతరా? చెప్పులో చిక్కిన రాయి అంత విలువ కూడా కాదు నువ్వు. తెలంగాణ కాంట్రిబ్యూషన్లో నీది ఎంతరా? నీది ఉన్నదిరా? ఒక్క రోజన్నా నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చున్నావురా? నేను వారం రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నా. అప్పటి మంత్రుల మీద మేము నిరసన వ్యక్తం చేస్తే పోలీస్ స్టేషన్లో మనం తీసుకుపోయి వారం రోజులు కూర్చోబెట్టిన మమ్మల్ని. నీ బతికెంతరా? నువ్వెంతరా? ఆ రాష్ట్రంలో నువ్వు మర్యాదగా మాట్లాడితే నిన్ను మర్యాదగా మాట్లాడతారు, లేకపోతే నీకు ఇట్లనే ఉంటుంది. నీ నోటికి బుద్ధి చెప్పుకోనన్ని రోజులు నిన్ను ఇడిచిపెట్టలేదు. ఇక చూడు ఎంత చక్కగా మభ్యపెట్టిండు, ఎంత చక్కగా మభ్యపెడతాడు తెలుసా. హుజూర్ నగర్ అప్పటి కథ ఇది. హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పటి కథ ఇవన్నీ. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు పొరపడకండి, మళ్ళీ కానీ చూసి పొరపడకండి. ఇగో దొరా ఇంకా ఎవరైనా మిత్రులు మనని ఇంకో ఆర్థిక రాలేకపోతున్నామన్నా 10 రూపాయలు త్యాగం చేయగలుగుతామన్న మిత్రులు ఎవరైనా ఉంటే 9866524314 ఈ నెంబర్లకు గూగుల్ పే గానీ, తర్వాత ఫోన్ పే గానీ, లేకపోతే పేటిఎం గానీ ఏదైనా చేయొచ్చు మిత్రులారా. నేను మీ సదా సేవలో ఉండాలని కోరుకుంటున్నా. మీరందరూ తరలి రండి. అహంకార దురహంకారానికి పేటిఎం గానీ, లేకపోతే పేటిఎం గానీ అగ్రవర్ణ దురంకార. అరే నువ్వేందే అగ్రవర్ణాల కాలు మొక్కడానికి రా వెదవ. నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర ఇట్లా తల వంచిందే అగ్రవర్ణం దగ్గర. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నిలబడి నేను బాధాప్త హృదయంతో నీ కాలు మొక్కుతున్న సార్ అనేది అగ్రవర్ణం. కోదండరామరెడ్డికి శాలువ కప్పి కాలు మొక్కిందే అగ్రవర్ణం. కోమరెడ్డి దగ్గర తల వంచి కాలు మొక్కిందే అగ్రవర్ణం. మళ్ళీ అన్ని పోటుగాని మాటలు మాట్లాడక్కడ జర ఇజ్జతి పోతుంది, జర్ర ఇజ్జతి పోతుందిరా నీ గురించి. దురహంకారాన్ని చీల్చి చెండాడే బాధ్యతను నేను భుజానేసుకొని పోతా ఉన్నాను మిత్రులారా. రండి, కథలు రండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాండం కానీ జోకర్ మర నువ్వు చీల్చి చెందడానికి పోతాడట. ఏడికి పోయావు? కాళ్ళ దగ్గరికి పోయి విధవా. వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ చెప్పులు మోసుకొని వాళ్ళ చెప్పులు నాక్కుంటా, వాళ్ళ పాదాలు నాక్కుంటా, ఇప్పుడు గెలిపియారు సార్, మీరు గెలిపియకపోతే నా బతుకు లేదని వాళ్ళ దగ్గరికి పోయి విధవా. మళ్ళీ నువ్వు చెప్తాను విధవా, అగ్రవర్ణ దురంకార. డైలాగులు నోటికి వచ్చినా ఇష్టం ఉన్నాడు చెప్తాను. ఇక చూడు నోటికి మొక్కాలి. ఇక మా భుజాన్ని వేసుకున్నాట. మీరందరూ తరలి రండి. ఈ అగ్రవర్ణ అహంకార దురహంకారాన్ని చీల్చి చెండాడే బాధ్యతను నేను భుజానేసుకొని పోతా ఉన్నాను. రండి, కథలు రండి. థ్యాంక్ యూ సో మచ్. అగ్రవర్ణ అహంకార దురహంకార చీల్చి చెండాడుతాడట. ఇట్లా లక్ష్మీ నరసింహస్వామిలకి ఇట్లా చేర్చి చెండాడి భుజాన్ని వేసుకుంటాడట. వారి నువ్వు వాళ్ళు నిన్ను సంకలో పెట్టుకున్నారు. నిన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ నేను సంకలం కూడా కాదురా, నిన్ను కాలు కింద చెప్పులాగా చూస్తాను. ఇప్పుడు వాళ్ళు నీ బతికేందో నీ పాత వీడియోలు చూసుకొని ఒక్కసారి సిగ్గు తెచ్చుకో గాడిది.
అగ్రవర్ణాల కాల చెంతకే పోయి అగ్రవర్ణాల కాలం మీద పడి అగ్రవర్ణాలను చీల్చి చెండాడుతా. సిగ్గు అనిపించలేదురా వారి అన్నం ఎట్లా తింటున్నావురా? కడుపుకి అన్నం ఎట్లా పడుతుందిరా నీకు? కడుపుకి అన్నం ఎట్లా పడుతుందిరా నీకు? అసలు మీ అమ్మ ఎట్లా భరించిందిరా నిన్ను? వేరే వేరే తల్లులు అయితే చెప్పనుకొని సంపు. ఎందుకు బిడ్డ గిన్ని ఎల్కతాలు ఎందుకు బిడ్డ? పని చేసుకొని బతుకు గాడిది అని చెప్తారు కొట్టు. మీ తల్లులకు మొక్కాల మీ తండ్రికి మొక్కాలరా నేను భరించినందుకు. గిన్ని అవద్దాలా గీ చిన్న వయసులో గాడిది? ఒక్క పదవి కోసం గిన్ని రకాల బోగరేసాలారా? నీ బతుకులా కట్టే నీదో బతుకు. నువ్వు మనిషి వారా బాబు? ఇజ్జత్ ఉంటే ఏమాత్రం ఇజ్జతున్నా మళ్ళీ నిన్న సీతక్క ముందడి కూడా కూర్చొని మాట్లాడతారు కదా. సీతక్క 300 మంది పిల్లలకు నేను గుండా సిగ్గు, నీకు సిగ్గు శరం ఉంటే నేను 15 రోజులుగా ఆధారాలు అడుగుతున్నా. 15 రోజులుగా ఆధారాలు అడుగుతున్నా నిన్ను. 200 మంది గుండె ఆపరేషన్లు ఎవరికి చేయించినావు, ఏ హాస్పిటల్లో చేయించినావు, వాళ్ళ ఊర్లేంది, వాళ్ళ పేర్లేంది అని అడుగుతున్నా. దానికి సమాధానమే లేదు గాడిది ఇంతవరకు. అప్పుడే వీటిలో 73 రూపాయలు ఉన్నాయి ఈ తిన్మార్మల సొసైటీలో అని చెప్పినావు. మిగతా డబ్బులు ఏమైనాయని ఆధారాలు అడుగుతున్నాం. సిగ్గులేని విధవా, నోటికి ఏదొస్తా అదే గాలి మాటలు. 200 మంది గుండె ఆపరేషన్లు అంటే చిన్న మాట. 40-45 కోట్ల రూపాయలు అయితే ఎక్కడి రావి అంటే నాకు అంగీలాగే లేదు, నాకు ఇల్లే లేదు అని మళ్ళీ ఈ కథలు. గాడిది ఎందుకురా గాడిది? ఇన్ని లంగ కథలు, ఇన్ని దొంగ కథలు గాడిది. వాడు గెలిస్తే రియాక్షన్ ఏం లేదు. వాడు గెలిస్తే ఏంటిది? ఈ పట్టభద్రులు మోసపోయినట్టే. వాడు గెలిస్తే, వాడు ఓడిపోతే మన పోరాటం ఫలించినట్టు, మనం చెప్పేది ప్రజలకు అర్థమైనట్టు. వాడు గెలిస్తే ఏమన్నది బ్రదర్? ఏది భవానీ పెట్టిండు ఇక్కడ. బ్లాక్ మెయిలర్ మల్లిగాడు 1 నంబర్ చోర్ బ్లాక్ మెయిల్ మల్లిగాడు అని పెట్టిండు. ఇక రవి విఎస్సీ ఏం పెట్టిండు? ప్రవీణ్ అన్న ఒకవేళ మల్లిగాడు ఓడిపోతే మీ రియాక్షన్, లేదా గెలిస్తే మీ రియాక్షన్. వాడు ఓడిపోతే మంచిదే, గెలిస్తేనే కదా అసలు సమస్య. చదువుకున్న మేధావి అవినీతి నీచ రాజకీయ ముసుగులో పడకుండా ఆలోచించి ఓటు వేయండి, లేదా మీరు చంపిన వాళ్ళు అవుతారు. అంతే కదా మరి? నిజమే. సేవ్ ఎథికల్ సొసైటీ వానికి ఎథిక్స్ ఎక్కడి? మల్లిగానికి ఎన్ని మాటలు ఉన్నాయో మీరే చూస్తాను కదా. ఎన్ని మాటలు ఉన్నాయో. ఇక దయచేసి ప్రజలారా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచకుడు, ఒక బ్లాక్ మెయిలరు, ఈ బహుజనులను మొత్తం దోచుకున్నాడు. వాని ఓడగొడితేనే పట్టభద్రులు మీరు జ్ఞానంగా ఓటేసినట్టు. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రలోభాలకో సర్కార్ ప్రలోభాలకో లొంగి ఓటేస్తే మీ పట్టభద్రులు, మీరు 3 సంవత్సరాలు చదువుతారు కదా డిగ్రీ, ఆ డిగ్రీ చదివి వృధా, ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఉండి కూడా వృధా. మీరు ఆలోచన లేని వ్యక్తులుగా మారుతారు. కాబట్టి వాడిని ఓడగొట్టడమే మీ విజయంగా భావించండి అని మరొకసారి చెప్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.